సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం అలవాటు చేసుకున్నాయి. ఈ మోసాలు దశాబ్దాలుగా సాగుతున్నా, ఈ 2 దశాబ్దాల నుంచి మరింత ఎక్కువ సాగుతున్నా, మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి ప్రజల తరపున మాట్లాడేటువంటి నాయకులు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంతా ఒకటి, సమస్యకు వ్యతిరేకంగా పోరాడము లేదా డిమాండ్ల సాధన కోసం పోరాడడం ఒక్కటే కాదు. మనం చివరి వరకు రాజకీయ పార్టీల తోకబట్టుకుపోకుండా స్థానిక ప్రజలం ఎంత నిజాయితీతో, ఎంత గట్టిగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామనేది అసలు సమస్య. నా జెండా, నా నాయకుడు అనేటువంటి సెంటిమెంటు గ్రామ స్థాయి దాకా విస్తరించున్నటువంటి సందర్భం. సమస్య తీవ్రత ఎంత ఉన్నా కూడా మా పార్టీని మాట అనడానికి వీల్లేదని గ్రామ స్థాయిలో కొట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో అయోధ్యపురం భూ నిర్వాసితులకి న్యాయం జరగాలన్నా, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులు ఉద్యోగాలు రావాలన్నా, ఈ పార్టీ జెండాల్ని కాస్త పక్కన పెట్టి స్థానికులకు న్యాయం అనేటువంటి నినాదం మీద పోరాటానికి సిద్ధమైతే, అది కూడా చాలా కాలం పోరాటానికి సిద్ధమైతే మనం తప్పకుండా విజయం సాధిస్తామని నేను అనుకుంటున్నాను. లేదు మాకు వీటన్నిటికంటే మా రాజకీయాలు, మా పార్టీలు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు ఇది చాలా కీలకం, మాకు మేము వాళ్ళతోనే ఉంటామని మీరు అనుకుంటే ఇంకో 2 ఏళ్ళు పోరాడతారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు మళ్ళీ హామీలు ఇస్తారు, వాళ్ళు మళ్ళీ మోసం చేస్తారు, మన జీవితం ఇట్లే ఉంటుంది. ఇది నేను ఫార్మాసిటీ భూపసేకరణ బాధితులకి ఇదే చూస్తున్నాను. అయోధ్యపురం అయినంతే, నిమ్స్ అయినా అంతే, ఇంకొకటి అయినా అంతే. భూమి విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వాలకు ఉన్న ఆలోచన ఏంటంటే, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాదు గనక వాళ్ళు భూమిని వదిలిపెట్టేయాలి, ఆ భూమిని కంపెనీలకు ఇవ్వాలి, ఆ కంపెనీలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తాయి, లేకపోతే నష్టపరిహారం తీసుకొని ఇంకెక్కడికైనా బతకడానికి పోవాలి. ఇది ప్రభుత్వాలకు ఉన్న ఆలోచన. సరే, కాసేపటికి వ్యవసాయం గిట్టుబాటు ఎందుకు కావట్లేదనే ప్రశ్న పక్కకు పెడితే, నువ్వు మా భూమిని తీసుకుంటున్నప్పుడు మాకు ఎంత నష్టపరిహారం ఇస్తున్నావు? చట్టం ప్రకారం పోతున్నావా? నువ్వు 2013 చట్టం ప్రకారం పోతున్నావా, లేదా కేసీఆర్ తెచ్చిన 2017 చట్టం ప్రకారం పోతారా? మార్కెట్ వాల్యూ అంటే ఏమిటి? నష్టపరిహారం ఎన్ని రెట్లు ఇవ్వాలనేది అంటే ఏమిటి? దేవాదాయ భూముల్ని తీసుకునేటప్పుడు నష్టపరిహారం ఎవరికి ఎంత ఇవ్వాలి? బాధ్యత ప్రజలకు ఎక్కువ ఇస్తావా, మేము పూజించే దేవుడికి ఎక్కువ వాటా ఇస్తావా అనేటువంటి ప్రశ్నలు మనం సూటిగా అడగకపోతే, దాని చుట్టూ పోరాడకపోతే నష్టపరిహారం ఎక్కువ ఇవ్వరు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నేను తెచ్చాను. దీంట్లో వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, 2013 చట్టం ప్రకారమే మేము దాన్ని పునరుద్ధరించి అమలు చేస్తామని వాళ్ళు ఇచ్చిన హామీ. రెండవ హామీ ఏమిటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకవేళ భూములు తీసుకొని నష్టపోతే రైతులు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాన్ని పునఃపరిశీలించి ఎక్కువ నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పీరియడ్ నాకు తెలియదు, మీ భూములు తీసుకున్న పీరియడ్ స్పష్టంగా 2019, 20, 21 అనేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఏంటంటే, అప్పుడు నష్టం జరిగింది, 8 లక్షలు మాత్రమే మా చేతిలో పెట్టారు, ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగినాయి, రిజిస్టర్డ్ వాల్యూస్ పెరిగినాయి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి, మాకు నష్టపరిహారం ఎంత ఇస్తే అంత ఇవ్వండి అనేటువంటిది అడిగే హక్కు మనకు ఉంది. తప్పకుండా అడగాల్సిందే. కర్ణాటక రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్ ఏంటంటే, అసలు మా దగ్గర భూములు లాక్కోవడం మానేయండి, మీకు ఎంత భూమి కావాలో చెప్పండి, కిరాయికో కౌలుకో ఇస్తాం, మమ్మల్ని కూడా లేదా ఆ కంపెనీలో వాటాదారులుగా చేర్చండి, మా భూమిని తీసుకొని మేము వస్తాం, మిగతా పెట్టుబడి తీసుకొని మీరు రండి. అంతేగాని భూమిని తక్కువ నష్టపరిహారం ఇచ్చి గుంజుకోవడం అనేది అన్యాయం మాట అని కర్ణాటక రైతు సంఘాలు అంటున్నాయి. కానీ మనకి ఇంకా సోయి రాలేదు. అది అనేటువంటి హక్కు, బాధ్యత కూడా మన మీదే ఉంది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ప్రభుత్వ సహకారంతో, సబ్సిడీలతో, మౌలిక వనరుల సమీకరణతో
అది భూమి లాంటియో నీళ్ల లాంటియో సమీకరణతో ఏదైనా సంస్థ వస్తే 75% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామనేటువంటిది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ. కానీ ఎక్కడా ఏ పరిశ్రమ కోసం భూమి తీసుకున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. తెలంగాణలో నిరుద్యోగం ఉంది, 30 లక్షల మంది టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్నారు, కానీ ఉద్యోగాలు రావట్లేదు. సంస్థలు పరిశ్రమలు వస్తున్నాయి, మళ్ళీ కూడా ఇంకొక 5 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పోతున్నారు అమెరికా అవన్నీ తిరిగి రావడానికి. వస్తే ఏమొస్తాయి మాట, మనకు కావాల్సింది పరిశ్రమ రావడం ఒక్కటే సరిపోదు. 4 డిమాండ్లు స్పష్టంగా దాంట్లో మేము ముందుకు తెస్తున్నాం, అది చెప్పి నేను ముగిస్తా. ఒకటి, నువ్వు వచ్చినటువంటి పరిశ్రమలో తప్పకుండా స్థానికులకే ఉద్యోగం ఇవ్వాలి, అది ఏ సంస్థ అయినా సరే. రెండోది, ఆ పరిశ్రమ కాలుష్యం చేయకుండా ఉండాలి ఆ ప్రాంతాలని. మూడవది, ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు చేసి కనీస వేతనాలు ఇవ్వాలి. నాలుగవది, ఆ పరిశ్రమ ఎట్లాంటి పరిశ్రమ రావాలంటే ఆ ప్రాంత రైతులకి వాళ్ళకి ఉపయోగపడేటువంటి పరిశ్రమ రావాలి. ఇది మేము పెడుతున్నటువంటి డిమాండ్. సరే, కోచ్ ఫ్యాక్టరీ విషయంలో రైల్వే ప్రాజెక్ట్ కేంద్రంది గనక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేయచ్చు. కానీ భూములు మనం ఇస్తున్నాం, నీళ్లు మనం ఇస్తున్నాం, విద్యుత్ మనం సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వం అనేక రకాల రాయితీలు కూడా ఇస్తున్నది ఇటువంటివి వచ్చినప్పుడు. కాబట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఒక హక్కుగా మనం డిమాండ్ చేయాలి. మా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు దొరకాలంటే మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి, సంస్థలు పెట్టాలి, అటువంటి వాటిల్లో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి. అటువంటి రిజర్వేషన్ ఇందాక అన్న ఒకటి గుర్తు చేశాడు, 2019 వరకు ఉన్నటువంటి చట్టాన్ని, మమతా బెనర్జీ తెచ్చినటువంటి చట్టాన్ని అవసరమైతే దాన్ని పునరుద్ధరించైనా సరే మళ్ళీ కూడా స్థానికులకే లేదా భూములు కోల్పోయినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ చట్ట సవరణ కోసం కూడా ఆ రైల్వే బోర్డు తన ఆదేశాలను ఉపసంహరించుకునే విధంగా కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మా గురువులు ఇక్కడే ఉన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ సారు, కోదండరామ్ సారు. మేము ఉద్యమంలో ఉంటాం మీతో. తప్పకుండా హైదరాబాద్ నుంచి మీ తరపున మేము గొంతు వినిపిస్తాము. నేను ఎప్పుడూ మీకు దగ్గరికి రాలేకపోయాను గతంలో కూడా, కానీ భవిష్యత్తులో మీ ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ, కాస్త పార్టీలను వదిలేయండి, జెండాలను వదిలేయండి, మనల్ని మనం, మన ప్రయోజనాల్ని మనం నమ్ముకొని స్థానికులకు న్యాయం కోసం, రైతులకు న్యాయం కోసం, యువతకు న్యాయం కోసం పనిచేయడం మొదలెడితే ఒక 2 ఏళ్లలో ఏమైనా తెలంగాణని మార్చుకోగలుగుతామని నేను అనుకుంటున్నాను.